కేటీఆర్ కు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ ఓటమి పాలైనా ఇంకా అధికారంలో ఉన్నామనే భ్రమలోనే ఉన్నారని సీనియర్ సభ్యుడిగా ఉన్న కేటీఆర్ తనపై వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. అధికార పార్టీ ఎన్ని అవకాశాలు ఇచ్చినా బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా సద్వినియోగం చేసుకోవడం లేదంటూ స్పీకర్ కామెంట్స్ చేశారు. అధికార పక్షము ఎంత మంచి అవకాశం ఇచ్చినా కూడా ప్రతిపక్షాలు సద్వినియోగం చేసుకోలేకపోతున్నాయి. వాళ్ళు ప్రజలల్లా విశ్వాసం కోల్పోతున్నారు. ఓడిపోయినా కూడా వాళ్ళు ఇంకా అధికారంలో ఉన్నామనే తీరుతోని వ్యవహరిస్తున్నారు. నేను ఏకపక్షంగా వ్యవహరించడానికే నేను స్పీకర్ను, ఎవరికి సంబంధం లేదు, వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేసాడు స్పీకర్ గానికే. కేటీఆర్ ఈ విధంగా మాట్లాడడం ఆయన వ్యక్తిత్వానికి, మనస్తత్వానికి, ఆయనకున్న ఎక్స్పీరియన్స్కు, ఆయన ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఈ విధంగా మాట్లాడడం ఆయనకు తగదని చెప్పి